But it's so good. Yeah, చూస్తా. Already night show అవుతున్నాం. Yeah, night show వెళ్తున్నాం. ప్రభాస్, vintage ప్రభాస్. So good. చాలా బాగుంది. క్రొకోడైల్ ఫైట్ సూపర్ ఉంది అసలు. మూవీ సూపర్ ఉంది యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ మూవీ మొత్తం వర్త్ వాచింగ్ కంప్లీట్ గా. ఎలా ఉన్నారు ఈ సినిమాలో ప్రభాస్? ప్రభాస్ చాలా బాగున్నాడు యాక్చువల్లీ. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. ఆల్ గుడ్. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? లెంతీ ఉంది అంటున్నారు. సినిమా లెంతీ అని ఉంది కానీ చాలా బాగుంది. కొంచెం మ్యాజిక్ మొత్తం మిస్టరీ అట్లా ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. హైలైట్స్ ఏంటి ఈ సినిమాలో? ప్రభాసే చెప్పొచ్చు మొత్తం హైలైట్ అంతా. థ్యాంక్ యూ. హైలైట్ అంటున్నారు. ఎలా ఉంది ఆ సీన్? బాగుంది. హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ బాగుంది, అంటే స్టోరీ కూడా బాగుంది, కొంచెం యూనిక్ గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉందని కొంతమంది అంటున్నారు, అలా అనిపించింది? అట్లేం లేదు, బట్ ఫైన్ బాగానే ఉంది. అంటే ఎక్కువ కొంచెం మైండ్ దాంతో ఎక్కువ ఉంది అనమాట, థాట్స్ తో ఉంది ఎక్కువ. సో అది చాలా హారర్ దాంట్లో ఎట్లా అనిపించారు? ఫస్ట్ టైం కదా ప్రభాస్ ఏం హారర్ అది చూపించలేదు, లైక్ సంజయ్ దత్తి చూపించారు. ఓకే. సో మరి ప్రభాస్ మారుతి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఇక చాలా బాగుంది. ప్రభాస్ లైక్ కొంచెం యూనిక్ గా ఉంది, తీసిన మూవీస్ లో కన్నా ఈ మూవీ కొంచెం యూనిక్ గా ఉంది. బాగుంది మూవీ, చాలా బాగుంది. యాక్చువల్గా యూనిక్ ఉంది మూవీ స్టోరీ. ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ప్రభాస్ కోసం వచ్చాం కానీ మూవీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే కామెడీ సీన్స్ చాలా బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్ హ్యూమర్ చాలా బాగుంది దీంట్లో. కొంచెం లాగ్ ఉంది కానీ అంతేం అనిపించదు, చూడొచ్చు. క్రొకోడైల్ ఫైట్ ఓకే బానే ఉంది. కామెడీ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రేజీ ఉన్నాయి. అంటే సినిమాకి వస్తే ప్రభాస్ గారి కోసమే రావాలని చెప్పి చాలా మంది, స్టోరీ ఏం లేదంటున్నారు. అట్లేం లేదు, మేము కూడా ప్రభాస్ గారి కోసమే వచ్చాం కానీ స్టోరీ అయితే నచ్చింది, బానే ఉంది. అంటే హారర్ సినిమాస్ చాలా చూసాం కదా, రొటీన్ గా అనిపించిందా, కొత్తగా అనిపించింది? కొత్తనే ఉంది. హారర్ అంటే హారర్ అంతే భయం ఉండదు కానీ ఇక బానే ఉంది. లేదు డబల్ రోల్ లేదు. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారు కదా, మీరు ఏం చెప్తారు ప్రభాస్ గారికి సినిమా చూసిన తర్వాత? అనుష్క ఉంటుంటే బాగుంటుండే ఇంకా. చాలా బాగుందండి, వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఇప్పుడు అదే చెప్తున్నాను, వెరీ గుడ్ మూవీ. ఆ మారుతి గారి అసలు స్టోరీ లైన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి అండర్స్టాండ్స్ ద మూవీ లైన్. అది చాలా మన మైండ్ గేమ్ అన్నది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ప్రభాస్ యాక్షన్ ఇస్ సో గుడ్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ ప్రభాస్ ఇస్ ద బెస్ట్ మూవీ లైన్. ఆయన చాలా స్లిమ్ అయ్యారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ హిస్ డాన్సెస్, సాంగ్స్, హీరోయిన్స్, అసలు ఆయన యాక్షన్ చాలా బాగుందండి. ప్రతిదీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ సో గుడ్. ఇట్స్ అ మైండ్ గేమ్, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఆ స్టోరీ లైన్ అర్థం చేసుకుంటే జనాలలో చాలా చాలా చేంజ్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బాగుంది. అవునండి, ఆ క్రొకోడైల్ సీన్ అయితే భలే ఉంది. ఆ ముసలాడికి తోలు తీసి బీర్ బాటిల్ మీద వంట అండిస్తా సంథింగ్ ఏమో డైలాగ్ బాగున్నాయి. తాత ఎంట్రీ ఇచ్చినప్పుడు రెండు పరిచయం చేస్తా. ఏందిరా చూస్తున్నారు, పరిచయం చేసేది ఏందిరా, మరి చూస్తారేంట్రా, పరిగెట్టండి. బాగుంది, అన్ని బాగుంది. అందరూ అందంగానే, నిధి అండ్ మాల్విక ముగ్గురు కూడా సీన్స్ బాగున్నాయి. అన్ని సాంగ్లు బాగున్నాయి. మన ప్రభాస్ అన్న మన మూవీ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ప్రభాస్ మూవీలో యాక్ట్ చేసిన స్పెట్స్ నేను కూడా కొనుక్కుంటా. అన్ని బాగానే ఉన్నాయి, ఏం బాగుంటాయి, వాడు అన్ని బాగానే చేస్తారు కదా. చాలా బాగుంది. సూపర్, లైక్ రొమాంటిక్ కామెడీ అండ్ హర్రర్ చాలా బాగుంది. చాలా ఉన్నాయి, ఇప్పుడే చెప్తే ఎట్లా చూస్తే అన్ని నచ్చినాయి, అన్ని బాగుంది. ప్రభాస్ ఎప్పుడు స్మార్ట్, చాలా బాగుంది అసలుకి. ఎక్స్ట్రాడినరీ మూవీ. థ్యాంక్ యూ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. క్రేజీ ఉంది అసలు. క్రొకోడైల్ తో ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. లేదు, రాక్షసుడు సీన్స్ అవన్నీ కట్ చేశారు కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా
మేడం ప్రభాస్ గారి లుక్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కట్అవుట్? అసలు మ్యాడ్ అయిపోయా నేనైతే లాస్ట్ లో అయితే అసలు గాడ్ లోనే కనిపించాడు. చాలా బాగుంది సినిమా అయితే అసలు. లేడీ ఫ్యాన్స్ చాలా మంది వచ్చారంటున్నారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ప్రభాస్ గారు? నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అసలుకి. చాలా బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ. సో నాకైతే ఇప్పుడు ఏం వెయిట్ చేయాలని లేదు బికాస్ కల్కి టు సలార్ ఉంది కాబట్టి. ఏ లుక్ బ్రహ్మాండం, అసలు లుక్ కోసం చెప్పలేం, చాలా బాగుంది లుక్. ప్రభాస్ అన్న కోసమే ఇక ఒకసారి 2 సార్లు చూడాలంటే, కానీ మూవీ అంత ఏం లేదు.